ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొనే పెద్ద మానసిక క్షోభ అది ఏంటి అంటే పిల్లలకి పెళ్లి చేయడం. అది అమ్మాయినా అబ్బాయినా పెళ్లి వయసు వచ్చేసరికల్లా ప్రతి పేరెంట్లోనూ ఈ భయాన్ని గమనిస్తున్నాం. ఇదివరకటి రోజుల్లో పెళ్లి చేయడం ఎలాగా, ఆ పెళ్లి చేయడానికి ఏ సరుకుల్ని ఎలా సమకూర్చుకోవాలి, పిల్లల్ని వెతకడానికి దీనికోసం ఎక్కువగా కృషి చేసేవారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఈ పిల్లాడినో ఒప్పించడం ఎలా, అసలు వీళ్ళు జీవితాంతం కలిసి ఉంటారా, ఇంత కష్టపడి ఇన్ని లక్షలు పెట్టి నేను పెళ్లి చేసిన తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వీళ్ళు వాళ్ళని అర్థం చేసుకుంటారా, వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకుంటారా, ఈ టెన్షన్తోనే తల్లిదండ్రులు వెతకడం అనేది చూస్తున్నాం. ఇంకా కొంతమంది పేరెంట్స్ చేసే పని ఏంటంటే పిల్లల్ని పెళ్లికి ఒప్పించడమే పెద్ద సమస్య వాళ్ళకి. అది చాలా పెద్ద టాస్క్ కింద మారిపోయింది. ఇవన్నీ చూస్తుంటే చాలా మంది అనే మాట ఏంటంటే, ఈ రోజుల్లో పిల్లలకి పెళ్లి చేయడం అంటే చాలా కష్టం అండి, ఈ జనరేషన్ అస్సలు మాట వింటం లేదు అని అంటారు. అయితే ఇందులో పిల్లలది తప్ప లేకపోతే కాలానిది తప్ప ఒక్కసారి అందరం ఆలోచించాలి. అయితే దీనికి మీరు మాట్లాడే జాతకానికి సంబంధం ఏంటండి అని అడగచ్చు. చాలా మందిలో ఉండే కొన్ని గ్రహ పరిస్థితుల వలన వారి తత్వం కూడా మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు చెప్పుకుంటే చంద్రుడు, ఆయన ఉండే స్థానాలు, స్థితిగతులు, అలాగే బుధుడు ఆయన స్థితిగతులు, అలాగే రాహు ఉండే పరిస్థితులు, రాహుకేతువుల మధ్యలో ఉండే గ్రహస్థితులు, ఇవన్నీ కలగలిపి వారిలోని మార్పుల్ని చాలా తొందరగా తీసుకొస్తున్నాయి. ఈ మార్పుని గుర్తించడం చాలా అవసరం. అయితే ఇది నిజంగా తప్ప, తొందరగా డెసిషన్స్ తీసుకోవడం అనేది ఒక పెద్ద నేరమా అనేది ఇప్పుడు పిల్లలు అడిగే ప్రశ్న. కాదండి, తొందరగా డెసిషన్ తీసుకోవడం అనేది తప్పని నేను చెప్పను, కానీ తీసుకునే డెసిషన్ని పర్ఫెక్ట్గా తీసుకోవడం అనేది చాలా అవసరం. పూర్వం వివాహం అంటే బాధ్యతతో కూడుకుని ఉండేది, ఇప్పుడు వివాహం అంటే ఎమోషనల్ కనెక్షన్. ఆ ఎమోషనల్ కనెక్షన్ ఒక్క క్షణం దానిని డీవియేట్ చేసినా సరే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వదిలేసుకోవడానికి సిద్ధపడిపోతున్నారు. ఇప్పటి కాలం ఆలోచించే వాతావరణం మారాల్సిన అవసరం ఉంది. అయితే పాతకాలం వాళ్ళల్లా మమ్మల్ని ఆలోచించమంటారా అంటే కాదండి, కానీ విషయాన్ని, ఇప్పుడు జీవిత విధానాన్ని అర్థం చేసుకుంటూ ఒకరి కోసం ఒకరం ఉన్నామనే పరిస్థితుల్ని తీసుకురాగలగాలి ఇద్దరి మధ్యలో. మీకు ఇక్కడ చిన్న కథ చెప్తాను. ఒక ట్రైన్ ఎక్కుదామని ఒక కుటుంబం రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తుంది. ట్రైన్ ఎక్కేలోపు ఆ రైల్వే స్టేషన్లో కూర్చున్న వ్యక్తులలో ఒక వ్యక్తి టైంకి రైలు వస్తుందా అనే విషయం మీద, వాచి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి కూర్చున్నట్ట. అయితే 11:30 నుంచి ఎదురు చూస్తూ ఉంటే రైలు 12 గంటలకి వచ్చి చేరింది. అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చింది అనుకున్నట్టు అతను. ట్రైన్ ఎక్కే ముందు ఒక్కసారి డ్రైవర్కి కరెక్ట్ టైంకి వచ్చినందుకు ఆయన్ని ఒక్కసారి కలవాలి అని అనిపించిందట. వెళ్ళి కలిసాడట ట్రైన్ డ్రైవర్ని. అయితే ఆ డ్రైవర్ గారు చెప్పింది ఏంటంటే, ట్రైన్ టైంకి వచ్చింది అంటే నా ఒక్కడికి మీరు కృతజ్ఞతలు చెప్తే సరిపోదండి, ఈ ట్రైన్ ఇక్కడికి ఇంత టైంకి రావడానికి రీజను నా వెనకనున్న ఎంతో మంది కృషి, ఎంతో మంది నాకు ఇచ్చిన గైడెన్స్. ట్రైన్ ఎక్కడెక్కడ ఆగాలి, ముందు వెళ్ళే ట్రైను, దాని సమయానుకూలాలు, అలాగే ఈ మధ్యలో వీరికి ఎంతోమంది ఈయనకి గైడెన్స్ ఇవ్వడము, కరెక్ట్ టైంకి సిగ్నల్స్ పడడము, ఇవన్నీ కూడా మెట్టు దాటితేనే సమయానికి రైలు చేరింది. అందుచేత దీనికి నా ఒక్కడికే కృతజ్ఞతలు కాదండి, మొత్తం సిస్టమ్కే మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని చెప్పాట. అప్పుడు ఆ కుర్రవాడికి అర్థమైంది, ఒకరి వలన ఏ పని జీవితంలో సాధ్యం కాదు, అందరితోనూ ముడిపడితేనే జీవితంలో ఏ పనైనా సక్సెస్ఫుల్గా సాధించగలుగుతాము అని. ఈ విషయాన్ని ఈ జనరేషన్ పిల్లలు అర్థం చేసుకోవట్లేదు. నా ఇండిపెండెన్సీ నేనే అన్నిటినీ తీసుకోవాలి, నా అంతటా నేనే అన్ని చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఒక్క విషయం గుర్తించండి, అసలు ఈ జనరేషన్ అయినా ఏ జనరేషన్ అయినా మనంతటా మనముగా పుట్టామా, మనంతటా మనముగా పెరగగలిగామా, మనంతటా మనముగా ఉద్యోగం నిజంగా సాధించుకోగలిగామా? మనసు పెట్టి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. ఈ విషయాలను గుర్తించినప్పుడే వివాహానికి కూడా సరైన అవగాహన మీకు కలుగుతుంది. ఈరోజు వివాహం చేసుకోకపోవచ్చు, కానీ ఈ ట్రైన్ టైంకి వచ్చిన విధంగానే మీ జీవితం సక్సెస్ఫుల్గా సాగి మంచి గొప్ప స్థాయికి చేరుకోవాలి అంటే ఒక్క ఉద్యోగమే సరిపోతుందా? తల్లిదండ్రులు అవసరం లేదా? తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి అంటే ఒక తోడు కావాలి కదా, ఇవన్నీ అవసరం లేదా? మన నెక్స్ట్ జనరేషన్ నిలబెట్టాల్సిన ధర్మం మన సనాతన సాంప్రదాయం. ఈ సనాతన ధర్మాన్ని అనుసరించి తరాలను పెంచుతూ వెళ్ళాలి, లేకపోతే ఇక్కడతో
ఈ భూమి అంతరించిపోతుందా? నెక్స్ట్ తరం గురించి మీరు ఆలోచించినప్పుడు ఆ తరంలో పిల్లలు తగ్గిపోయినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వసతులు కూడా తగ్గిపోతాయి కదా. ఒక్కసారి ఆలోచిస్తే మీ ఫ్యూచర్ అంతా మీ ఒక్కరి వల్లే కాదు, కానీ మీతో పాటు 10 మందితోనూ నడుస్తూ ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరం తప్పటడుగులు వేసినా జీవితం మొత్తం అందరి జీవితాల్లోనే మార్పులు కనిపిస్తాయి. మీకు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. వివాహం అనేది చాలా చిన్న విషయం కాదు. అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉంటాయి మన జీవితంలో. ఈ జనరేషన్ పిల్లలు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. అలాగే ఇమీడియట్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తారు. ఇమీడియట్ తక్షణ సుఖానికి అలవాటు పడ్డారు. ఇది తప్ప అంటే కాదండి, కానీ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా అవసరం కదా. ఇమీడియట్ రియాక్షన్స్ చేస్తూ నీ టాస్క్ని సరిగ్గా కంప్లీట్ చేయలేకపోయావు అంటే నువ్వు నీ లైఫ్లో గెలవలేనట్టే లెక్క కదా. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇది మగపిల్లలకా ఆడపిల్లలకా మీరు అడగచ్చు. ఎవరికైనా ఒకటేనండి. జాతకాన్ని అనుసరించి వాళ్ళ మైండ్ సెట్ని, జాతకాన్ని అనుసరించి వాళ్ళ శుక్రుడు వీక్గా ఉన్నాడా స్ట్రాంగ్గా ఉన్నాడా, అలాగే కుజ శుక్రులు బంధం ఎలా ఉంది, కుజ శుక్రుల పరిస్థితి ఎలా ఉంది, స్థితిగతులు ఎలా ఉన్నాయి, చంద్రబుధులు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారా వీక్గా ఉన్నారా, ఇలాంటి చాలా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ జీవితంలో గైడెన్స్ తీసుకుంటూ ఎమోషనల్ బ్యాలెన్స్ని సెట్ చేసుకోగలిగి లైఫ్ను ముందుకు తీసుకువెళ్ళగలిగితే వాళ్ళ జీవితం సాఫీగా సాగుతుందండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా చిన్న చితక సమస్యలు గొడవలు రావడం అనేది ప్రతి జీవితంలోనూ సహజం. ఈ విషయాన్ని చాలామంది పిల్లలు ఇది నాకు వర్తించదు, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు. కానీ నిజంగా ఏ జీవితం చూసుకున్నా కూడా మంచి చెడులు బ్యాలెన్స్ అవుతాయండి. దానిని గుర్తించగలగాలి. ముఖ్యంగా ఇప్పుడు పిల్లల్లో మనం చూసేది ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ అనేది అస్సలు రాకపోవడం వలన ఆ ప్రభావం మిగిలిన అందరి ఫ్యామిలీ మెంబర్స్ మీద పడుతుందండి. టైం మేనేజ్మెంట్ మాకెందుకు రాదు అని చాలామంది అడుగుతారు. నీకు ఉద్యోగం 9 గంటలకు అయినప్పుడు నువ్వు 8 గంటలకు లేస్తే అది టైం మేనేజ్మెంట్ అవ్వదు. అలాగే నీ ఉద్యోగం అయిన తర్వాత ఇంటికి వచ్చాక నువ్వు మళ్ళీ అంతే ఎనర్జెటిక్గా ఇంట్లో వాళ్ళతో మాట్లాడగలుగుతున్నావా, అలాగే ఇంట్లో వర్క్కి సాయం చేయగలుగుతున్నావా, అది మగవాళ్ళైనా ఆడపిల్లలైనా ఎవరైనా సరే ఇలాంటి విషయాలని వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఈ టైం మేనేజ్మెంట్ అనేది వివాహానికి ముందే కరెక్ట్గా సెట్ చేసుకోగలిగితే తర్వాత ఎటువంటి ఇబ్బందులు రావండి. తల్లిదండ్రులుగా ముందుగా మనం వాళ్ళకి తెలియజేయవలసిన విషయం ఇదే. ఉద్యోగం చేయడం కన్నా ముందు నీకు టైం మేనేజ్మెంట్ అనేది వచ్చింది అంటే అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా వాళ్ళ జీవితంలో హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. తల్లిదండ్రులుగా ముందుగా మనం వాళ్ళకి తెలియజేయవలసిన విషయం ఇదే. ఉద్యోగం చేయడం కన్నా ముందు నీకు టైం మేనేజ్మెంట్ అనేది వచ్చింది అంటే అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా వాళ్ళ జీవితంలో హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. అలాగే వాళ్ళకి కనీసం ఎమోషనల్ బ్యాలెన్సింగ్ని నేర్పించగలుగుతున్నామా, అసలు జీవితంలో వాళ్ళకి ఇంట్లో జరిగే చిన్న చిన్న ఎమోషన్స్ని, చిన్న చిన్న బాధ్యతల్ని తెలియజేయగలుగుతున్నామా? అరేదే వాడు చదువుకుంటున్నాడు, వాడిని ఈ విషయంలో డిస్టర్బ్ చేయొద్దు, అరేదే ఆ పాప చదువుకుంటున్నాడు, ఆ అమ్మాయిని ఈ విషయంలో డిస్టర్బ్ చేయొద్దు. ఆనందాల్ని షేర్ చేసుకోక, బాధల్ని షేర్ చేసుకోక, ఫ్యామిలీ రిలేషన్